హాయ్ వ్యూయర్స్, ఎవరు వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. బెతా వ్యాలీ నుంచి వచ్చేసాం. ఇప్పుడు అరు వ్యాలీకి వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ చెకింగ్ పాయింట్. అరు వ్యాలీకి వెళ్ళడానికి ఈ చెకింగ్ పాయింట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అదే బెతా వ్యాలీకి వెళ్ళడానికి అయితే మనం రైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మా వెహికల్ మేము స్టే చేసిన హోటల్ ముందు నుంచి వెళ్తుంది. మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి అరు వ్యాలీకి నియర్లీ 14 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అదే పహల్గామ్లో ఉన్న టాక్సీ స్టాండ్ నుంచి అయితే 12.6 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా మా హోటల్కి ముందరున్న లొకేషన్ ఇది. ఈ అరు వ్యాలీకి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుందని విన్నాను. చూడాలి ప్రజెంట్ ఎలా ఉంటుందో. ఇక్కడ రివర్ చూస్తున్నారు కదా, సో మేము వెళ్ళే వే అంతా కూడా ఈ రివరే ఉంటుందని విన్నాను. ఈ అరు వ్యాలీకి డైరెక్ట్గా వెళ్ళడానికి మనకు రూట్ ఇది కాదు. టాక్సీ స్టాండ్ పక్క నుంచి మనకు ఒక వే వెళ్తుంది. ఆ వేలో అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ మేము బేతాబ్ వ్యాలీ నుంచి ఈ అరు వ్యాలీకి వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుందంట. ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ పహల్గామ్ మొత్తం ఒకే ప్లేస్లో క్రియేట్ అవ్వలేదని. చిన్న చిన్న ఏరియాస్గా చాలా ప్లేసెస్లో స్ప్రెడ్ అయింది ఈ పహల్గామ్. కాకుంటే పహల్గామ్కి మనం ఎంటర్ అయినప్పుడు మనకు బాగా ఎక్కువ బిల్డింగ్స్ అంటే హోటల్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి. అక్కడ బాగా డెవలప్ అయినట్లు కనిపిస్తుంది ఏరియా. ఆ తర్వాత మనం లోపలికి వస్తే ఆ ఏరియా అంతా ఒక విలేజ్ లాగే ఉంటుంది. ఇదొక హిల్ మీద క్రియేట్ అయిన ఒక చిన్న టౌన్ ఈ పహల్గామ్. కాకుంటే టౌన్ లాగా కనిపించదు. ఇక్కడ మనం క్రౌడ్ని చూడాలనుకుంటే పహల్గామ్కి ఎంటర్ అయిన ప్లేస్లోనే చూడగలం. మిగిలిన ఏరియాలో మనకు అంతగా క్రౌడ్ కనిపించదు. కానీ విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ క్రౌడ్ కనిపిస్తారు. మీలో ఎవరన్నా అరకు విజిట్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. అరకు కూడా అంతే. మనం అరకు ఎంటర్ అయినప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగి ఒక టౌన్ లాగా కనిపిస్తుంది. కానీ ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు విలేజ్ లాగా కనిపిస్తుంది. అరకును విజిట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం స్టార్టింగ్ ఏరియాలోనే ఉంటారు. అక్కడే ఎక్కువ హోటల్స్ అండ్ ఫెసిలిటీస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఈ అరు వ్యాలీకి వెళ్ళే వే అంతా ఎక్కడా మిస్ అవ్వకుండా షూట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ వే. ఎందుకంటే ఈ వేలోనే నాకు పహల్గామ్ క్లియర్గా కనిపించింది. అంటే ఇక్కడున్న మనుషులు, వాళ్ళ కల్చర్, వాళ్ళు స్టే చేసే హౌసెస్, ఇంకా వాళ్ళు రన్ చేసే షాప్స్. నాకు తెలిసి అసలైన పహల్గామ్ లోకల్ ఏరియాని ఈ రూట్లోనే మనం చూడగలం. అంటే ఈ అరు వ్యాలీకి వెళ్ళే వే మొత్తం ఈ పహల్గామ్లో లోకల్ ఏరియాలో ఉన్న చిన్న చిన్న స్ట్రీట్స్లో నుంచి వెళ్తుంది. చూడండి వే మొత్తం ఎలా ఉంటుందో. ఈ అరు వ్యాలీకి వెళ్ళే వే అంతా కూడా హిల్ ఏరియానే అంట. అంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే వే ఇంకా షార్ట్గా అయిపోతుందంట. ఇంకా ఈ అరు వ్యాలీ గురించి చెప్పాలంటే ఇక్కడ అరు వ్యాలీ అంటే ఒక విలేజ్, అలాగే అదొక బేస్ క్యాంప్ కూడా. ఈ అరు వ్యాలీలో మనం చూడడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయంట. వాటికి వెళ్ళడానికి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలనుకునే వాళ్ళు స్టార్ట్ అయ్యే ప్లేస్ ఈ అరు వ్యాలీనే. అలాగే వాళ్ళు ఇక్కడ స్టే కూడా చేస్తారు. మనకు ఈ అరు వ్యాలీలో స్టే చేయడానికి హోటల్స్ ఇంకా హోమ్ స్టేస్ అవైలబుల్లో ఉన్నాయంట. కాకపోతే కొన్నే ఉన్నాయని విన్నాను, ఎక్కువగా లేవంట. ఇక్కడ అరు అంటే ఒక నది పేరు. ఆ నది లెడర్ నదికి ఉపనది అంట. సో ఈ నది చుట్టుపక్కల మనకు ఒక విలేజ్ కూడా డెవలప్ అయింది. విలేజ్ అంటే పెద్ద విలేజ్ ఏం కాదు, చిన్న విలేజే. టోటల్ రేడియస్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట అంతే. ఈ అరు వ్యాలీని అడు వ్యాలీ అని కూడా అంటారు. అరు అడు ఇలా 2 రకాలుగా పిలుస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ చూడండి, పహల్గామ్ నుంచి అరు వ్యాలీకి వెళ్ళే మెయిన్ రూట్ ఇదే. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి మనకు క్రౌడ్ ఎక్కువ కనిపిస్తారు. అలాగే ఇక్కడ ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్కి ఎక్కువగా విజిటర్స్ వచ్చేలా ఉన్నారు. సో అందువల్ల కూడా ఇక్కడ నాకు ఎక్కువగా క్రౌడ్ కనిపిస్తున్నారు అనిపిస్తుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఈ లెడర్ రివర్లో రివర్ రాఫ్టింగ్ కూడా ఉందంట. ఇక్కడ ఎక్కువగా మనకు ఈ అడ్వెంచరస్ యాక్టివిటీసే కనిపిస్తాయి, లైక్ రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్, ట్రెక్కింగ్ లాంటివి. నేనైతే ఏవీ ట్రై చేయలేదు, ఎందుకంటే మా దగ్గర అసలు టైం లేదు. ఈ ఒక్కరోజే మా దగ్గర ఉన్న టైము. సో ఈరోజు మేము ఈ బేతాబ్ వ్యాలీని ఇంకా అరు వ్యాలీని వీలైనంత వరకు విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. మేము ఇలా వెహికల్ వెళ్తుంటే మాకు చాలామంది నడిచి వెళ్తూ కనిపించారు. వాళ్ళు కూడా ఈ అరు వ్యాలీకి వెళ్తున్నారంట. పహల్గామ్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అరు వ్యాలీకి వెళ్తున్నారంట. ఒకవేళ వాళ్ళకి ఇక్కడెక్కడైనా స్టే చేయాలి అనిపిస్తే వాళ్ళు స్టే చేయడానికి చిన్న చిన్న టెంట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళతో పాటు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వేలో, అంటే నేను చూపిస్తున్న ఈ వేలో మీకు అక్కడక్కడ చిన్న చిన్న టెంట్స్ కనిపిస్తాయి. ఇదంతా కూడా ఒక గార్డెన్. సో ఇక్కడ ఎక్కువగా విజిటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మ్యాక్సిమం శ్రీనగర్ నుంచి, అలాగే ఈ పహల్గామ్ లోకల్ నుంచి వచ్చిన విజిటర్సే. అమర్నాథ్ యాత్రకు వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు. ఇంకా ఈ ఏరియా పేరు లిడర్ వ్యూ పార్క్ అంట. ఈ పహల్గామ్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఈ అరు వ్యాలీలో కూడా వెళ్ళి స్టే చేస్తారంట. పహల్గామ్ కన్నా అరు వ్యాలీ అంత బాగుంటుందంట, పీస్ఫుల్గా.
ఈ అరు వ్యాలీ చుట్టుపక్కల మనకు ఎక్కువగా మెడోస్, రివర్స్, ఇంకా లేక్స్, మౌంటైన్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఇది వింటర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందంట చూడడానికి. వింటర్లోనే కాదు, సమ్మర్లో కూడా మనకి ఇక్కడ మంచు కనిపిస్తుందంట కొండలపైన. కాకపోతే కొంచెం దూరంగా ఉన్న కొండలపైనే కనిపిస్తుందంట. ఆల్రెడీ చెప్పాను ఈ అరు వ్యాలీ అనేది ఒక బేస్ క్యాంప్ అని. అంటే ఈ అరు వ్యాలీ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళడానికి మనకి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి. వాటిల్లో 1 డేలో విజిట్ చేసేటివి ఉంటాయి. అలాగే 2-3 రోజులు మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాతే విజిట్ చేయగలిగిన ప్లేసెస్ కూడా కొన్ని ఉంటాయంట. సో ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళగలిగిన ప్లేసెస్ మెయిన్ కోలోహోయ్ గ్లేజియర్. ఇది మన ఇండియాలోనే ఉన్న గ్లేజియర్స్లలో చాలా పెద్ద వాటిలో ఇది కూడా ఒకటి. ఇక్కడ కోలోహోయ్ అంటే ఒక మౌంటైన్ పేరు. దాని చుట్టూ ఉన్న ఈ గ్లేజియర్కి ఆ పేరే వచ్చిందంట. ఇది సీ లెవెల్కి 5425 మీటర్ల ఎత్తులో ఉంటుందంట. ఈ అరు వ్యాలీలో ఈ కోలోహోయ్ గ్లేజియర్ కూడా మనకు ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్. కాకపోతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళలేము అనుకునే వాళ్ళకి గుర్రాలపైన వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉందంట. ఇక్కడికి వెళ్ళాలంటే అరు వ్యాలీ నుంచి నియర్లీ 21 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సి ఉంటుందంట. ఈ గ్లేజియర్లో నుంచే లిడర్ రివర్ స్టార్ట్ అవుతుంది. 2005 సర్వే ప్రకారం ఈ గ్లేజియర్ రేడియస్ 10.62 కిలోమీటర్స్ అంట. రోడ్ అయితే ఓకే, బాగానే ఉంది. ఇదంతా తార్ రోడ్డు కాకుంటే వెళ్ళే కొద్దీ మనకు రోడ్డు చాలా నేరోగా అయిపోతుంది. 2 వెహికల్స్ ఒకేసారి వెళ్ళాలంటే కష్టం ఇక్కడ. సో మనకు ఈ జర్నీ అనేది కొంచెం టఫే. ఇంకా ఈ అరు విలేజ్లో జమ్మూ కాశ్మీర్కి అతిపెద్ద పశుగ్రాస విత్తన ఉత్పత్తి కేంద్రం ఉందంట. ఈ లొకేషన్లో చూడండి వే ఎలా ఉందో. చాలా నేరోగా ఉండడమే కాకుండా ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉన్నాయి. ఇదంతా హిల్ స్టేషన్ అని ఆల్రెడీ చెప్పాను. పహల్గామ్ ట్యాక్సీ స్టాండ్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అరు వ్యాలీ. సో మనం మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ 1 అవర్లో రీచ్ అవ్వచ్చు. మన దగ్గర ఓన్ వెహికల్స్ ఉంటే వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. కాకుంటే శ్రీనగర్ నుంచి వచ్చిన వెహికల్స్ ఈ పహల్గామ్లోకి అలో చేయరు. కాబట్టి ఇక్కడికి అంటే ఈ అరు వ్యాలీకి కాదులేండి, ఈ పహల్గామ్లో లోకల్లో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మనం మన దగ్గర ఉంటే మన ఓన్ వెహికల్ని యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ ట్యాక్సీ స్టాండ్లో వెహికల్ని బుక్ చేసుకుని వెళ్ళాలి అంతే. ఇక్కడ మనకు వేరే ఛాయిస్ లేదు. 2 వీలర్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ నేను వెళ్తున్నప్పుడు మాత్రం చాలామందిని చూశాను నడిచి వెళ్తున్నారు వీళ్ళు. కానీ వాళ్ళు లోకల్ వాళ్ళైతే కాదు, విజిటర్సే. సో నడుచుకుంటూ అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారంట అరు వ్యాలీకి. అక్కడ నుంచి అంటే అరు వ్యాలీ నుంచి మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్కి మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ వెళ్తారంట. కరెక్ట్గా చెప్పాలంటే ఈ పహల్గామ్ని మనం టోటల్గా విజిట్ చేయాలంటే నియర్లీ ఒక 10 to 15 డేస్ అయినా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేసెస్కి మనం ట్రెక్కింగ్ చేస్తూనే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. లేదంటే గుర్రాలపైన వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఆల్రెడీ చెప్పాను, ఒక ప్లేస్కి మనం 1 డేలో వెళ్ళొచ్చు. ఒక ప్లేస్కి మనం 1 డేలో వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేయచ్చు. కానీ కొన్ని లొకేషన్స్ని మనం విజిట్ చేయాలంటే 2 to 3 డేస్ మనం ట్రెక్కింగే చేయాల్సి ఉంటుంది. అంటే వెళ్ళడానికే మనకు 3 డేస్ మినిమం పట్టచ్చు. ఇంకా ఈ ట్రెక్కింగ్ అంటే అదొక కమిట్మెంట్. అది అంత ఈజీ కాదు. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఉండాలి. కానీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఈ ట్రెక్కింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ లొకేషన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. క్లియర్గా చెప్పాలంటే ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ అరు వ్యాలీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్. కాకుంటే మనం వింటర్లో ఈ లొకేషన్కి వస్తే ట్రెక్కింగ్ అంతా చేయలేము. నాకు తెలిసి వింటర్లో ఈ వెళ్ళే వే అంతా క్లోజ్ చేసి ఉంటారని విన్నాను. ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉంటుందంట, చాలా ఓవర్గా ఉంటుందంట. నియర్లీ 6 feet వరకు రోడ్లపైన మనకు స్నో స్టోర్ అయిపోయి ఉంటుందంట. దాన్ని క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ పాసిబుల్ అవుదంట. ఆల్రెడీ మీకు ఈ వే చూస్తుంటే అర్థమవుతుంది. ఆల్రెడీ చెప్పాను ఈ అరు వ్యాలీకి వెళ్ళే వే అంతా సింగిల్ వే అని. ఇక్కడ స్నోని క్లియర్ చేసే మిషన్స్ వచ్చి స్నోని క్లియర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో వింటర్లో ఈ రోడ్ని క్లోజ్ చేస్తారని విన్నాను. పహల్గామ్తో అరు వ్యాలీకి ఉన్న కనెక్షన్స్ కూడా కట్ అయిపోతాయని విన్నాను. కానీ వింటర్లో ఈ లొకేషన్స్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వస్తారంట. వాళ్ళకి ఈ లొకేషన్కి అంటే ఈ అరు వ్యాలీకి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందంట. కాకుంటే జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే మంచులో వెహికల్ని డ్రైవ్ చేయడం అంత సేఫ్ కాదు. రోడ్లు చాలా స్లిప్పరీగా ఉంటాయి. సో ఆ టైంలో మనం ఈ అరు వ్యాలీని విజిట్ చేయడం అంత సేఫ్ కాదని విన్నాను. ఈ అరు వ్యాలీకి ఇంకొక పేరు కూడా ఉందంట. దాన్ని హైడెన్ జెమ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది మనకు కనిపించదు, తెలియదు కూడా ఎలా ఉంటుందో. ఇదొక పీస్ఫుల్ లొకేషన్. ఇక్కడ మనకు సిగ్నల్స్ కూడా ఉండవు, మొబైల్ సిగ్నల్స్. అండ్ అరు వ్యాలీలో మనకు ఉన్న ఒకే ఒక నెట్వర్క్ ఏంటంటే BSNL. అది కూడా కొన్ని ప్లేసెస్లో సరిగ్గా నెట్వర్క్ రాదంట. ఆల్రెడీ మనకు ఈ జమ్మూ కాశ్మీర్లో సిమ్స్ అన్నీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్సే. ఈ స్టేట్కి వస్తే మనం ఖచ్చితంగా సిమ్ని చేంజ్ చేయాల్సిందే. ఈ స్టేట్కి సంబంధించిన లోకల్ సిమ్ తీసుకోవాల్సిందే. దానికి తోడు ఈ అరు వ్యాలీలో మనకు సిగ్నల్స్ రావు.
ప్రపంచంతో ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా ప్రశాంతంగా స్టే చేయాలి, ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా ఉండవు. చివరికి మనకి ఏదైనా మెయిల్ చెక్ చేసుకోవాలంటే కూడా పహల్గామ్కి రావాల్సిందే అంట. ఇంకా నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ అరు వ్యాలీలో స్కీయింగ్ ఉందని, పారాగ్లైడింగ్ కూడా ఉందంట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు. స్కీయింగ్ మాత్రం వింటర్లో ఉంటుందంట, స్నోఫాల్ బాగా ఉన్నప్పుడు మనం స్కీయింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుందంట ఇక్కడ. కానీ ఇక్కడికన్నా స్కీయింగ్ని ఎంజాయ్ చేయాలంటే గుల్మార్గ్కి వెళ్ళాలని విన్నాను. ఇంకా ఈ అరు వ్యాలీని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే అలా బెస్ట్ టైం అంటూ ఏమీ లేదు, అది మన చాయిస్. ఎందుకంటే మనం వింటర్లోనూ వెళ్ళొచ్చు, సమ్మర్లోనూ వెళ్ళొచ్చు, మాన్సూన్లో కూడా వెళ్ళొచ్చు అంట. ఇక్కడ వర్షాలు కూడా చాలా బాగా పడతాయని విన్నాను. ఆ టైంలో ఇక్కడ లొకేషన్స్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయని విన్నాను. సో మనం మాన్సూన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలంటే. సో మాన్సూన్లో ఇక్కడ టెంపరేచర్స్ 10 degrees నుంచి 20 degrees వరకు ఉంటుందంట. అలాగే సమ్మర్లో కూడా సేమ్ టెంపరేచర్సే ఉంటాయని విన్నాను. కానీ వింటర్లో -5 రీచ్ అవుతుందంట. ఆ టైంలో ఇక్కడ స్నోఫాల్ ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ వింటర్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుందంట. డిసెంబర్లో ఈ ప్లేస్ని విజిట్ చేయకపోవడమే మంచిదని విన్నాను, ఆ టైంలో టూ మచ్గా ఉంటుందంట స్నోఫాల్. జనవరి, ఫిబ్రవరి స్నోఫాల్ని ఎంజాయ్ చేయడానికి బెస్ట్ టైం టు విజిట్ అంట ఈ అరు వ్యాలీని. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయంట. ఇంకా ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ సమ్మర్ సీజన్. నేను ఈ ప్లేస్కి వచ్చే ముందు ఈ ప్లేస్ గురించి కొంచెం రీసెర్చ్ చేశాను, కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇక్కడి నా ఎక్స్పీరియన్సెస్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం మేము అరు వ్యాలీని రీచ్ అయ్యాం, ఇంకొంచెం దూరమే. ఇప్పటి వరకు మేము వచ్చిన వే అంతా చాలా బాగుంది. నేనైతే ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఇటువంటి లొకేషన్స్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ పహల్గామ్ని ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. నేను స్విట్జర్లాండ్ని చూడలేదులేండి, కాకుంటే అక్కడున్న లొకేషన్స్ మాత్రం వీడియోస్లో చూశాను. సేమ్ లొకేషన్స్ని ఇక్కడ ఫీల్ అవుతున్నాను. అంత బాగుంది ఈ ఏరియా. అరు వ్యాలీలోకి ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్ మీకు బోర్డు కనిపించుంటుంది కొంచెం ఎల్లో కలర్లో. ఇదంతా అరు వ్యాలీ విలేజ్. ఈ లోకల్ ఏరియా చూడండి ఎలా ఉందో. ఇక్కడన్నీ మనకు హౌసెసే కనిపిస్తున్నాయి. ఈ హౌసెస్నే ఇక్కడి లోకల్ వాళ్ళు హోమ్ స్టేస్గా ఇక్కడ స్టే చేయడానికి వచ్చే వాళ్ళకి ఇస్తున్నారంట. అలాగే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ టూరిజంకి సంబంధించిన గెస్ట్ హౌస్ కూడా ఉంది, దాన్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టే చేయాలంటే. పార్కింగ్ ప్లేస్కి వెళ్తోంది మా వెహికల్ ప్రజెంట్. ఈ అరు వ్యాలీ లోకల్ ఏరియాని కొంచెం అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. ఎందుకంటే మనకు తెలియని కల్చర్స్ ఇవన్నీ. మన ఇండియాలో చాలా రకాల కల్చర్స్ ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. మనం వీటిని రెగ్యులర్గా చూడడం. నాకు తెలిసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఈ లోకల్ ఏరియాని చూస్తూ ఇంకా ఈ లోకల్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవుతూ చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరూ కూడా మనతో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు, చాలా ఫ్రెండ్లీగా అవుతున్నారు. ప్రజెంట్ మా వెహికల్ ఈ అరు విలేజ్ని దాటి పార్కింగ్ ఏరియాకి వెళ్తోంది. ఈ పార్కింగ్ ఏరియా దగ్గర మనకు చిన్న చిన్న షాపులు ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్, బిస్కెట్స్ లాంటి ఐటమ్స్ దొరుకుతున్నాయి. అలాగే డ్రై ఫ్రూట్ ఐటమ్స్ కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా దాబాస్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో మనం ఫుడ్కి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఏరియా దగ్గరలోనే మనకు జమ్మూ కాశ్మీర్ టూరిజంకి సంబంధించిన హోటల్ కూడా ఉంది స్టే చేయడానికి. కాకుంటే ఈ ఏరియాలో స్టే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ స్టే చేస్తే మాత్రం మంచి లొకేషన్, పీస్ఫుల్ లొకేషన్ ఇది. ఇదే వెహికల్ పార్కింగ్ ఏరియా. మేము కూడా ఇక్కడే వెహికల్ని పార్క్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం పార్కింగ్ చేసే దగ్గరలోనే మనకు ఈ గుర్రాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వీటిని పోనీస్ అంటారు. ఇక్కడ పోనీస్ అంటే ఏదో కాదు, ఈ గుర్రాల్లో ఒక రకమైన బ్రీడ్. ఈ పోనీస్ జాతి గుర్రాలు కొంచెం షార్ట్గా ఉంటాయి. సో మనం వీటి మీద రైడ్ చేయడానికి అంటే ఎక్కడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ ఏరియాలో మనకు మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ హార్సెసే కనిపిస్తాయి. ఇంకా మనం ఈ గుర్రాల పైన రైడ్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు అంటే అది మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి ఇంకా మన వెయిట్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మనకు ఈ గుర్రాలే కాకుండా గైడ్స్ కూడా అవైలబుల్లో ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను ఈ అరు వ్యాలీ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళడానికి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయని. ఆ ప్లేసెస్కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకి ఈ అరు వ్యాలీ ఒక బేస్ క్యాంప్ అని. సో ఆ ప్లేసెస్కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళడానికి మనకు వే ఇంకా ఆ ప్లేస్ లొకేషన్స్ అవన్నీ చెప్పడానికి ఈ గైడ్స్ మనకు యూజ్ అవుతారు. నేను విన్నదాన్ని బట్టి ఆ ప్లేసెస్కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలంటే ఖచ్చితంగా గైడ్ని తీసుకుని వెళ్ళాలంట. ఈ గైడ్స్కి మనం పర్ డే 1000 రూపీస్ నియర్లీ పే చేయాల్సి ఉంటుందంట. అంటే మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం మనం వెళ్ళే ఏరియాని బట్టి ఇంకా వాళ్ళు డిమాండ్ చేసేదాన్ని బట్టి లేదా మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ షాప్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాప్స్. ఇక్కడ చాలా రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నేనైతే ఎంతవరకు చూడలేదు ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయని. సో ఇక్కడ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇక్కడ చూడండి ఒక సైన్ బోర్డ్ ఉంది. ఈ అరు వ్యాలీలో మనం చూడడానికి ఉన్న లొకేషన్కి సంబంధించిన సైన్ బోర్డ్ అది.
అలాగే మనం ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ఈ గుర్రాల మీద వెళ్ళాలంటే ఎంత పే చేయాలి అని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ సైన్ బోర్డ్ బ్యాక్ సైడ్ నుంచి అనుకుంటాను వే, అందరూ ఈ వేలోనే వెళ్తున్నారు. నేనైతే ఏ ప్లేస్ని ట్రై చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మా దగ్గర అంత టైం లేదు. ఈ ఒక్కరోజే మా దగ్గర ఉన్న టైం. నెక్స్ట్ డే అంటే రేపు మేము అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతున్నాం. ఇక్కడున్న ఈ లొకేషన్స్ అన్నీ చూడాలంటే ఖచ్చితంగా మనకు ఒక 3 to 4 days కావాలి. నేను ఈసారి ఎప్పుడన్నా ఓన్లీ పహల్గామ్ని మాత్రమే విజిట్ చేయడానికి రావాలనుకుంటున్నాను. అప్పుడు ప్లాన్ చేయాలనుకుంటున్నాను ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి. నేను విన్నదాన్ని బట్టి ఈ లొకేషన్స్ని చూడాలంటే మనకు ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ ట్రెక్కింగ్ చేస్తూ లేదంటే హార్సెస్ మీద వెళ్ళాల్సిన ప్లేసెస్. గుర్రాల మీద రైడ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మనం గుర్రాల మీద కూర్చోవడమే కదా అనుకుంటే అది చాలా రాంగ్, ఎందుకంటే ఈ గుర్రాలు నడుస్తున్నప్పుడు స్టేబుల్గా ఉండవు, బాగా కదులుతుంటాయి. ఇంకా అవి మనల్ని కూర్చోబెట్టుకుని నడుస్తుంటే మనం బాగా షేక్ అవుతాం. సో బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది లేని వాళ్ళకు కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రెక్కింగ్ అన్నా హైకింగ్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంటు, సెకండ్ ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. వీటన్నిటిని మనం ఫేస్ చేయగలిగితేనే ఇక్కడున్న ఈ లొకేషన్స్ అన్నిటినీ చూడగలం, ఇంకా ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు నేను వచ్చిన ఈ ప్లేస్ ఒక చిన్న గార్డెన్ మాదిరి ఉంది. వీళ్ళెవరో ఇక్కడ లోకల్ వాళ్ళు అనుకుంటాను, క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ నాకు ఇంతకు మించి ఏం కనిపించలేదు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక గార్డెన్ ఉందంట, మేము అక్కడ కూడా వెళ్ళాలనుకోలేదు. ఇక్కడున్న ఈ లొకేషన్స్ని మేము క్యాప్చర్ చేయాలని ఇలా వచ్చాము. ఇంకా ఇక్కడ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను, కోలోహై గ్లేజియర్ అని. ఇంకా గ్రీన్ టాప్ అని ఒక ప్లేస్ ఉంది, ఇక్కడికి మనం హైకింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇది ఇక్కడున్న కొండలపైన ఉన్న ఒక ఓపెన్ ల్యాండ్. అలాగే ఇంకొక ప్లేస్ లెదర్ వాట్, ఇక్కడికి వెళ్ళడానికి అరు వ్యాలీ నుంచి 8 kilometers డిస్టెన్స్ ఉంటుందంట. ప్రజెంట్ మేము అరు వ్యాలీ నుంచి రిటర్న్ వచ్చేసాం. ఇది అరు వ్యాలీకి స్టార్టింగ్లో ఉన్న ఒక రివర్. ఈ రివర్ దగ్గర చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా లోపలికి వెళ్దామని ఇక్కడ ఆగాము. ఇంకా ఈ లెదర్ వాట్కి అరు వ్యాలీ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ రీచ్ అవ్వాలంటే మనకు 1 day మినిమం పడుతుందంట. సో మనం వెళ్ళడానికి 1 day, రావడానికి 1 day, కాబట్టి వెళ్ళిన రోజు నైట్ మనం అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ స్టే చేయడం సేఫా అంటే చాలామంది వెళ్తుంటారంట, కాబట్టి అక్కడ స్టే చేయడం సేఫే. పైగా మనతో గైడ్స్ ఉంటారు, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ లెదర్ వాటర్ లొకేషన్ కూడా మనకు ఓపెన్ ల్యాండే, ఇది కూడా గ్రీన్ గ్రాస్తోనే కవర్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడున్న ఇంకొక లొకేషన్ టార్సర్ మార్సర్ లేక్. ఈ 2 లేక్స్ని ట్విన్ సిస్టర్స్ అని పిలుస్తారంట. ఇది ఒకటి పైన ఇంకొకటి కొంచెం దూరంలో కింద ఉంటాయంట. 16th centuryలో ఈ కాశ్మీర్ని పరిపాలించిన యూసఫ్ షాచక్ అనే ఒక రాజు ఈ లేక్స్ గురించి ఒక కవిత కూడా రాశారంట. ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ లేక్స్కి సంబంధించిన ట్రెక్కింగ్ అనే ఒక యాక్టివిటీ ఇప్పటిది కాదు, 16th century కన్నా ముందే ఈ లేక్స్ గురించి చాలామందికి తెలుసు. సో ఆ టైంలోనే వాళ్ళు అక్కడికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది కూడా ఈ అరు వ్యాలీలో ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్, కాకపోతే ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి. ఒక రోజులో అయిపోయే ట్రెక్కింగ్ కాదు, ఇక్కడికి వెళ్ళి రావడానికి కూడా మనకు నియర్లీ 2 to 3 days పడుతుందంట. ఇంకా ఇక్కడున్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ బేస్ క్యాంప్. ఈ కోలోహై గ్లేజియర్కి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని విన్నాను. ఇంకా రివర్ పాయింట్, కూట్ పత్రి, పోస్ పత్రి, కస్తూర్ వన్, అలాగే ఇక్కడ ఒక కేవ్ కూడా ఉంది. ఇవన్నీ అరు వ్యాలీకి కొంచెం దగ్గరలో ఉన్న లొకేషన్స్. 1 day లోపలే ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు గుర్రాలపైన వెళ్ళగలిగితే. కాకుంటే ఈ ప్లేసెస్ అన్నిటికీ సంబంధించిన నిజమైన బ్యూటీని మనం ఎంజాయ్ చేయాలంటే వింటర్లో వెళ్ళాలి. ఆ టైంలో ఇక్కడ స్నో అంతా కవర్ అయ్యి ఈ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా ఈ అరు వ్యాలీలో మనకు వింటర్లో స్కీయింగ్ కూడా ఉందంట. స్కీయింగ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వింటర్లో ఈ అరు వ్యాలీని ఎక్కువగా విజిట్ చేస్తారంట. కానీ నేను విన్న దాని ప్రకారం స్కీయింగ్ని ఎంజాయ్ చేయాలంటే ఈ జమ్మూ కాశ్మీర్లో వెళ్ళాల్సిన లొకేషన్ అరు వ్యాలీ కాదంట, గుల్మర్గ్ అంట. ఇంకా ఈ అరు వ్యాలీలో ఉన్న ఇంకొక అడ్వెంచరస్ యాక్టివిటీ పారాగ్లైడింగ్ అని విన్నాను, కానీ ఇక్కడ నాకు కరెక్ట్ లొకేషన్ ఎక్కడో తెలియలేదు. మనం 15 minutes పారాగ్లైడింగ్ చేయడానికి 2700 నుంచి 2800 వరకు ఛార్జ్ చేస్తారంట వీళ్ళు. దీనిని మనం కొంచెం బార్గెన్ చేయొచ్చు అని కూడా విన్నాను. అలాగే ఈ అరు వ్యాలీలో ఫిషింగ్ కూడా ఫేమస్. కాకుంటే మనం ఈ అరు వ్యాలీలో ట్రెక్కింగ్ చేయడానికి అలాగే ఈ ఫిషింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అరు వ్యాలీకి చుట్టుపక్కల నోమాడ్స్ అంటే సంచార జాతులకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. మనం ఈ అరు వ్యాలీకి దగ్గరలో ఉన్న లొకేషన్స్కి ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తారంట దారులలో. అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెల్ని మేపుకుంటూ అలా వెళ్తూ ఉంటారంట. వీళ్ళని జిప్సీలు అని పిలుస్తారు. ఒకవేళ మనం వీళ్ళని పలకరిస్తే కొంచెం షై ఫీల్ అవుతూనే మనతో ఇంటరాక్ట్ అవుతారంట. ఇంకా వీళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనం హైర్ చేసుకున్న గైడ్స్ని అడిగితే చెప్తారని కూడా విన్నాను. పహల్గామ్లో లాగే అరు వ్యాలీలో కూడా మనకు లోకల్ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోగన్ జోస్, దమ్మాలు, కవ్వా,
ఇక్కడ రోగాన్ జోస్ అంటే ఇదొక నాన్ వెజ్ ఐటమ్. దీని గురించి నేను నా పహల్గామ్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇంకా దమ్మాలు అంటే ఇదొక వెజ్ ఐటమ్. అలాగే కవ్వా అంటే ఇదొక గ్రీన్ టీ, కాకపోతే దీంట్లో కుంకుమ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి స్పైసెస్ని యాడ్ చేసి ఉంటారు. వీటితో పాటు కమీరీ రోటీ, దూద్ కీ రోటీ, మాజ్ అని కూడా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మేము అరు వ్యాలీ నుంచి వచ్చేసాము. ప్రజెంట్ పహల్గామ్కి వెళ్తున్నాము. చాలా దూరం వచ్చేసాం కూడా, దగ్గరలో ఉన్నాం పహల్గామ్కి. పహల్గామ్లో డ్రై ఫ్రూట్ షాప్ ఇది. ఇంకా బేతాబ్ వ్యాలీ లాగా అరు వ్యాలీకి కూడా ఏదైనా ఎంట్రన్స్ టికెట్ ఉందా అంటే మేమైతే అటువంటి ఎక్స్పీరియన్స్ ఏది ఫేస్ చేయలేదు. కానీ కొన్ని సీజన్స్లో మాత్రం ఉంటుందంట. అది కూడా 25 రూపీస్ నుంచి మ్యాక్సిమం 50 రూపీస్ వరకు మాత్రమే ఉంటుందంట. చాలామందికి ఒక డౌట్ వస్తుంది అరు వ్యాలీ గురించి. ఈ అరు వ్యాలీని విజిట్ చేయడం సేఫా అని. ఎందుకంటే ఇది పహల్గామ్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాకుంటే ఇది ఒక విలేజ్. ఇక్కడ చాలామంది స్టే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళందరూ మనతో చాలా బాగా కమ్యూనికేట్ అవుతారు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఈవినింగ్ 8 o'clock. ఇంకా ఇక్కడ చీకటి అవ్వలేదు. ఇక్కడ తొందరగా చీకటి అవ్వదంట. ఇక్కడ నాకు ఒక బేకరీ కూడా కనిపించింది. ఏం ఐటమ్స్ ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.